ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఇవాళ మన విద్యాశక్తి క్లాస్ కి అందరికీ స్వాగతం. సో మనము మన 6th గ్రేడ్ యొక్క సైన్స్ క్లాస్ లో ఇవాళ మీట్ అవుతున్నాము. ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ సెషన్. సో మీరందరూ మార్నింగ్ నుంచి మీ క్లాసెస్ వినడం అండ్ నోట్స్ తీసుకోవడం దీని అన్నిట్లో చాలా బిజీగా ఉండుంటారు కదా. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి ఈ విద్యాశక్తి క్లాస్ ఉంది. సో లెట్స్ డిస్కస్ ఫ్యూ టాపిక్స్. సో దీంట్లో కొన్ని టాపిక్స్ మీరు ఆల్రెడీ కొన్ని క్లాసుల ముందు డిస్కస్ చేసుకున్న టాపికే. సో చాలా ఈజీగా ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఏ రీక్యాప్. సో మనం క్విజ్ కండక్ట్ చేసుకుందాము సో దట్ మధ్యలో మీకు మీ కాన్సెప్ట్స్ అన్ని రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఇవాళటి మన క్లాస్ ని మనము స్టార్ట్ చేద్దాం. సో బిఫోర్ బిగిన్ అవర్ క్లాస్ మనం ఎప్పుడు ఏం చేస్తాము, ఒక కొత్త విషయాన్ని కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని కానీ మనము చెప్పుకుంటాం. సో ఇవాళటి మన క్లాస్ లో మనం అలాగే ఒక కొత్త విషయం గురించి తెలుసుకుంటూ స్టార్ట్ చేద్దాం. సో నేను అందరికీ స్క్రీన్ షేర్ చేస్తాను, అందరూ చక్కగా వినాలి. ఓకే, సో లెట్స్ బిగిన్ అవర్ టుడే సెషన్ బై లెర్నింగ్ అబౌట్ సంథింగ్ న్యూ, రైట్? ఓకే, సో ఇక్కడ స్క్రీన్ పైన మీ అందరికి ఏం కనిపిస్తుంది? ఫ్యాక్ట్ ఆఫ్ ద డే అని రాస్తుంది. సో జనరల్ గా ఇవి ఫ్యాక్ట్స్ అన్నమాట. సో ఇవి వినేటప్పుడు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది, ఇది నిజమేనా అని ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. బట్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. సో అలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ ని మనము ఇవాళ చూద్దాం. సో మనకి తెలియని విషయాలని తెలుసుకోవడము ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, రైట్? సో చూద్దాం. సో మొదట మనందరికి ఒక స్నేల్ పిక్చర్, నత్త అంటారు కదా, స్నేల్ పిక్చర్ కనిపిస్తుంది. సో స్నేల్ మీరు ఎప్పుడైనా చూసినట్టయితే అది చాలా స్లోగా నడుచుకుంటూ వస్తుంది. సో దానికి ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వాలిటీ కూడా ఉందంట. ఏంటి అది? అ స్నేల్ క్యాన్ స్లీప్ ఫర్ 3 years. సో 3 సంవత్సరాలకు అట్ స్ట్రెచ్ అది నిద్రపోగలదు. అ స్నేల్ క్యాన్ స్లీప్ ఫర్ 3 years. ఓకే, సో తర్వాతది ఒక రెయిన్బో గురించిన ఫ్యాక్ట్. సో రెయిన్బో స్కైలో మనం చూసినప్పుడు చాలా అందంగా ఉంటుంది కదా. సో అలాంటి రెయిన్బోకి సంబంధించిన ఒక ఫ్యాక్ట్ ని మనము చూడబోతున్నాం. ఫ్యాక్ట్ అంటే ఏంటి? నిజం, అది ప్రూవ్ అయిన ఒక రుజువు ఉన్న ఒక విషయం అన్నమాట. ఎస్, సో రెయిన్బోస్ క్యాన్ బి సీన్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ఆర్ లేట్ ఆఫ్టర్నూన్. సో రెయిన్బోని మనము అయితే ఉదయం పూట చూడగలము, ఇన్ ద మార్నింగ్, లేకపోతే లేట్ ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ అలాంటి టైంలో అన్నమాట. రాత్రి మనము దాన్ని చూడలేము. సో దట్స్ ద ఫ్యాక్ట్ అబౌట్ రెయిన్బో. ఓకే, తర్వాతది ఇది ఒక బర్డ్. దీన్ని మనము ఫ్లెమింగో అని అంటాం. సో ఫ్లెమింగో అనేది ఒక బర్డ్, అది పింక్ కలర్ లో ఉంటుంది. A group of flamingos is called a flamboyance. A group of flamingos ని ఏమంటారంట? ఫ్లాంబాయన్స్ అని అంటారు. ఓకే, ఇది ఫ్లెమింగోకి సంబంధించిన ఒక ఫ్యాక్ట్. ఇంకొక ఫ్యాక్ట్ చెప్పుకుందాము ఫ్లెమింగో గురించి. ఏంటి అంటే అది ఇలా నించొనే నిద్రపోగలదు. ఒక కాలు ఇలా పైకి ఉంటుంది, ఒంటి కాలు మీద నిలబడి ఇట్ క్యాన్ స్లీప్. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఫ్యాక్ట్ అబౌట్ ఫ్లెమింగో. అండ్ ఫ్లెమింగో కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో అది చిన్నగా ఉన్నప్పుడు ఎల్లో కలర్ లో ఉంటుంది, అది హెల్దీగా ఉన్నప్పుడు పింక్ కలర్ లో ఉంటుంది. ఒకవేళ దానికి సరైన ఆహారం దొరకలేదు అనుకోండి, ఇట్ విల్ బి వైట్ కలర్. సో వైట్ కలర్ లో అక్కడక్కడ పింక్, అక్కడక్కడ వైట్, అలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అనమాట. సో అలా పింక్ అండ్ వైట్ ఫ్లెమింగోని చూస్తే మనం అర్థం చేసుకోవాలి ఏమని, అది సరిగా దానికి ఆహారం దొరకట్లేదని. ఓకే, సో ఇది ఫ్లెమింగో అనే బర్డ్ కి సంబంధించిన ఒక మీనింగ్, ఒక ఫ్యాక్ట్ అన్నమాట. ఓకే, సో తర్వాతి ఫ్యాక్ట్ చూద్దాం. సో ఫ్లాంబాయన్స్ అనే వర్డ్ కి ఇక్కడ అర్థం ఏంటి? నెక్స్ట్ ఫ్యాక్ట్ ని చూసే ముందు, ఫ్లాంబాయన్స్ అనే వర్డ్, గ్రూప్ ఆఫ్ ఫ్లెమింగోస్ ఈస్ కాల్డ్ ఏ ఫ్లాంబాయన్స్. ఓకే, దాంట్లో కొత్త విషయం ఏముంది, దాంట్లో ఇంట్రెస్టింగ్ గా ఏముంది అంటే ఫ్లాంబాయన్స్ కి ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటి అంటే ఎవరైనా బాగా ఫ్లాషీగా ఉన్నారనుకోండి, అంటే చాలా ఎక్కువగా
రెడీ అవ్వడము లేకపోతే షో ఆఫ్ చేయడము అంటాం కదా, అప్పుడు కూడా మనము ఫ్లాంబాయన్స్ అంటాం. A group of flamingos is called a flamboyance. So when they are in a group, it's like వాళ్ళు మనకు ఒక షో లాగా ఉన్నట్టు, అందంగా చాలా హడావిడి చేస్తూ కనపడుతున్నట్టు అన్నమాట. నెక్స్ట్ డాల్ఫిన్స్ గురించి ఒక ఫ్యాక్ట్. ఓకే, డాల్ఫిన్స్ అనేవి మనం చూసుంటాం కదా, అవి సముద్రాల్లో ఉంటాయి. సో డాల్ఫిన్స్ అనేవి దే హ్యావ్ నేమ్స్ ఫర్ ఈచ్ అదర్ అంట. సో ఒక డాల్ఫిన్ ఇంకొక డాల్ఫిన్ ని ఒక పేరుతో గుర్తు పెట్టుకొని ఉంటుంది. దే కెన్ హ్యావ్ నేమ్స్ ఫర్ ఈచ్ అదర్. డాల్ఫిన్స్ కి మన హ్యూమన్స్ లాగా ఎమోషన్స్ ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది, హ్యూమన్స్ ని ఐడెంటిఫై చేసే కెపాసిటీ కూడా ఉంది. సో ఒక డాల్ఫిన్ ఇంకొక డాల్ఫిన్ కి పేర్లు పెట్టుకుంటాయంట. సో దే హ్యావ్ నేమ్స్ ఫర్ ఈచ్ అదర్. ఓకే, సో లైక్ హౌ మనం ఎలా పేర్లతో ఒకరినొకరు ఐడెంటిఫై చేస్తామో అలానే డాల్ఫిన్స్ కూడా ఒక డాల్ఫిన్ ఇంకొక డాల్ఫిన్ కి పేర్లు లాగా పెట్టుకొని ఐడెంటిఫై చేసుకుంటాయి. ఓకే, తర్వాతది హమ్మింగ్ బర్డ్. ఈ హమ్మింగ్ బర్డ్ అనేది మీరు ఎప్పుడైనా చూస్తుంటే అతి చిన్న బర్డ్, చాలా మన చూపుడు వేలంత సైజ్ లోనే ఉంటుంది. సో ఆ హమ్మింగ్ బర్డ్ ఒక్కొక్కసారి మనము దాన్ని ఏం చేస్తూ చూస్తాము, ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి నెక్టర్, ఆ మకరందం కోసము, ఆ హనీని కలెక్ట్ చేసుకోవడం కోసము ఆ పూల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకేనా, చూసుంటాం మనం. సో ఈ చిన్ని హమ్మింగ్ బర్డ్ కి ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఉంది. ఏంటి అంటే దీస్ ఆర్ ద ఓన్లీ బర్డ్స్ దట్ కెన్ ఫ్లై బ్యాక్వర్డ్, వెనక్కి ఎగురగలవు. సో ఈ హమ్మింగ్ బర్డ్ ఏదైతే ఉందో అది వెనక్కి ఎగురగలదు. దిస్ ఇస్ ద ఓన్లీ బర్డ్ దట్ కెన్ ఫ్లై బ్యాక్వర్డ్స్. ఓకే, ఇది హమ్మింగ్ బర్డ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. తర్వాతది మన హార్ట్ కి సంబంధించిన ఒక ఫ్యాక్ట్. సో హార్ట్ ఏం చేస్తుంది మీ అందరికీ తెలుసు. హార్ట్ వచ్చేసి మన బాడీకి బ్లడ్ ని పంప్ చేస్తుంది. ఎస్, సో హార్ట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్, రైట్? సో హార్ట్ కి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటి అంటే a heart can create enough pressure, so it will pump blood to the body కదా. సో అలా పంప్ చేసేటప్పుడు దానికి కొంచెం ప్రెషర్ ఉపయోగపడుతుంది. సో హార్ట్ ఎంత ప్రెషర్ ఇవ్వగలుగుతుందంట, మాక్సిమం ఇట్ క్యాన్ క్రియేట్ ఇనఫ్ ప్రెషర్ టు స్క్విట్ బ్లడ్ అప్ టు 30 feet high. It can squid blood up to 30 feet high. So it can create that much pressure so that the blood can pump up to 30 feet. Anta powerful mana heart. ఓకేనా, తర్వాతి ఫ్యాక్ట్ ఆక్టోపస్ గురించి. సో ఈ ఆక్టోపస్ అనే దాన్ని మనము సీ క్రియేచర్స్ గురించి చదివేటప్పుడు చూసుంటాం. దీనికి ఇలా 8 టెంటకల్స్ ఉంటాయి. దీని హ్యాండ్స్ అంటారు కొంతమంది, లెగ్స్ అంటారు. ఆక్టోపస్ హ్యాస్ 8 legs అంటారు, బట్ దాన్ని మనము సైన్స్ టర్మ్స్ లో టెంటకల్స్ అంటాం. సో ఇలా 8 టెంటకల్స్, ఆక్టా అంటే 8 కదా. ఈ ఆక్టోపస్ కి 3 hearts ఉంటాయంట. ఆక్టోపస్ కి ఎన్ని హార్ట్స్ ఉంటాయి? ద ఆక్టోపస్ హ్యాస్ 3 hearts. ఓకే, సో దాంట్లో ఒక హార్ట్ ఏమో ఈ టెంటకల్స్ ని మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుందంట, ఇంకొక హార్ట్ ఏమో బాడీకి బ్లడ్ ని పంప్ చేస్తుంది. సో అలా ఇది టెంటకల్స్ ని మూవ్ చేసేటప్పుడు మామూలుగా బ్లడ్ పంప్ చేసే హార్ట్ ఏదైతే ఉందో, హార్ట్ బీట్ ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ ద బాడీలో, ఇట్ క్యాన్ స్టాప్. సో ఫర్ నౌ మనం ఏం అర్థం చేసుకుందాము, an octopus is an interesting animal that has 3 hearts. ఓకేనా, రైట్. తర్వాతది ఇది ఒక యానిమల్, దీన్ని రకూన్ అని అంటాం. రకూన్ ఎలా ఉంటుందంటే ఇది కొంచెం విదేశాల్లో ఉండే ఒక జంతువు. ఇది కొంచెం డాగ్ లాగా, ఫాక్స్ లాగా, ఉల్ఫ్ లాగా అన్ని మిక్స్ అయినట్టు ఉంటుంది అనమాట. సో ఈ రకూన్ అనేది ఏదైతే ఉందో మేబీ మనం ఒక డాగ్ సైజ్ లో ఉన్న యానిమల్ అని అనుకుందాం ప్రస్తుతానికి. సో ఈ రకూన్, గ్రూప్ ఆఫ్ రకూన్స్ ఈస్ కాల్డ్ ఎ గేస్. గ్రూప్ ఆఫ్ రకూన్స్ ఈస్ కాల్డ్ అ గేస్. యూజువల్ గా గేజ్ అంటే ఇంగ్లీష్ లో పదం ఏంటి? చూడడం. ఓకే, సో ఈ రకూన్ యొక్క కళ్ళు కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. సో a group of raccoons is called a gaze.
ఇది యూజువల్ గా రాత్రి పూట వేటాడే ఒక జంతువు. ఓకేనా? తర్వాతది లాస్ట్ది ఒక ట్రీ గురించి చూస్తున్నాం. ఇక్కడ మనకు ఒక ట్రీ కనిపిస్తుంది. ద టాలెస్ట్ ట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓవర్ 375 feet tall. ఎంత అంట? ఒక టాలెస్ట్ ట్రీ, వరల్డ్ లోనే అత్యంత ఎత్తుగల ఒక వృక్షం, దాని ఎత్తు 375 feet, 375 ఫీట్ల పొడగుంది ఆ ట్రీ. ఇవి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో దీంట్లో మీకు నచ్చినవి కొన్ని మీరు గుర్తుపెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకేనా? సో దట్ వాజ్ అబౌట్ ద ఫ్యాక్ట్ ఫర్ టుడే. ఓకే, సో ఇప్పుడు మన ఫిజికల్ సైన్స్, మన సైన్స్ క్లాస్, దీంట్లో ఏం టాపిక్స్ చూడబోతున్నామో చూద్దాం. ఎస్, సో ఎలక్ట్రిసిటీ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ అనే టాపిక్ ని మనం అందరం నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. సో గత కొన్ని రోజులుగానే మీ అందరికీ పరిచయం ఉన్న టాపిక్ ఇది. సో ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి కదా. సో ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో ఆ ఎలక్ట్రిసిటీని మనకి తెలిసినంత వరకు మనం ఎక్కడ చూస్తున్నాము? మనకి తెలిసినంత వరకు మనం ఎలా చెప్పుకుంటాము? వైర్స్ ని టచ్ చేయకండి, ఎలక్ట్రిసిటీ షాక్ కొడుతుంది, అలా మనం చెప్పుకుంటాం. సో ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. దాన్ని దేని మూలంగా మనం చూస్తున్నాము? ఇట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద వైర్స్. సో వైర్స్ మూలంగా ఎలక్ట్రిసిటీ మనకి ఫ్లో అవ్వడాన్ని, పాస్ అవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఓకే, సో ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ వైర్స్ ద్వారా అది మనకి సప్లై అవుతుంది. ఓకే, సప్లై అయింది, దానివల్ల ఉపయోగం ఏంటి మరి? సో ఎలక్ట్రిసిటీ, ఇట్ హెల్ప్స్ టు రన్ అవర్ మషీన్స్, లైట్ బల్బ్స్ అండ్ అదర్ డివైసెస్. మన ఇంట్లో, మన చుట్టూ, మన స్కూల్లో, మన ఇంట్లో, మన పరిసరాల్లో మనం చూడగలిగి ఎలక్ట్రిసిటీతో పనిచేసే వస్తువులు ఏవి అంటే మీరేం చెప్తారు? లైట్ బల్బ్, ఫ్యాన్, టీవీ, కిచెన్ లో అయితే రెఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్, అలాంటివన్నీ ఎలక్ట్రిసిటీని ఉపయోగించి పనిచేసే కొన్ని వస్తువులు కదా. సో ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అవి వైర్ల ద్వారా మనకి పాస్ అవుతుంది. అండ్ దెన్ ఏం హెల్ప్ చేస్తుంది ఆ ఎలక్ట్రిసిటీ? ఇట్ హెల్ప్స్ అస్ టు రన్ మెషిన్స్. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో మెషిన్స్ రన్ అవ్వాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఒక రోజు మనకి ఎలక్ట్రిసిటీ లేదంటే మనం ఏమేం చేయలేము? ఫ్యాన్ ఆన్ చేయలేము, లైట్స్ ఆన్ చేయలేము కదా. ఎందుకంటే ఆ వైర్స్ లో ఎలక్ట్రిసిటీ సప్లై లేదు, ఆగిపోయింది, మనకి కరెంట్ లేదు. కరెంట్ లేదు అనే దానికి అర్థం ఏంటి? ఎలక్ట్రిసిటీ సరఫరా మనకి లేదని. లేనప్పుడు మన చుట్టూ ఉన్న మెషిన్స్ పనిచేయవు, టీవీ పనిచేయదు, లైట్స్, ఫ్యాన్స్ ఏవి కూడా పనిచేయవు. సో ఇది ఎలక్ట్రిసిటీ యొక్క యూజ్ అన్నమాట. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఏం చెప్పాలి? ఎలక్ట్రిసిటీ ఈజ్ ద ఎనర్జీ. ఆల్వేస్ ఈ వర్డ్ ని గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిసిటీ ఈజ్ ద ఎనర్జీ దట్ మేక్స్ థింగ్స్ వర్క్. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ కెన్ మేక్ థింగ్స్ వర్క్. ఓకేనా? సో మనకి తెలిసినంతలో మన చుట్టూ ఎలక్ట్రిసిటీతో పనిచేసే వస్తువులు ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు. రన్నింగ్ అప్లయన్సెస్ అంటే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇలాంటివన్నీ కూడా ఎలక్ట్రిసిటీని ఉపయోగించి పనిచేస్తాయి కదా. మన చుట్టుపక్కల, మన ఇళ్లలో ఇవన్నీ ఉన్నాయి, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్, రైట్? సో కొంచెం పెద్ద పనులకు ఎలా వాడతారు? మనకి ట్యాప్స్ లో వాటర్ వస్తుంది ఇంట్లో, స్కూల్లో, ఇంట్లో. ఆ ట్యాప్ లోకి వాటర్ ఎలా వస్తుంది? పైప్ లైన్స్ ద్వారా వస్తుంది. ఓకే, సో ఇలాంటి పైప్ లైన్స్ ఉంటాయి కదా, ఇలాంటి పైప్ లైన్స్ ద్వారా మనకి వాటర్ సప్లై అవుతుంది. పైప్ ఇది. ఓకే, సో ఈ పైప్ అనేది ట్యాప్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ట్యాప్ లో, పైప్ నుంచి ట్యాప్ కి వాటర్ వస్తుంది. మరి పైప్ లోకి వాటర్ రావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం? ఒక్కొక్కసారి మనం ట్యాప్ తిప్పినప్పుడు వాటర్ రావు. అప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏమంటారు? నీళ్ళు అయిపోయాయి, మోటార్ ఆన్ చేయండి అంటారు. మోటార్ అంటారు కదా, మోటార్ ఆన్ చేయాలి, నీళ్ళు అయిపోయాయి ట్యాంక్ లో, మోటార్ ఆన్ చేయాలి. సో ఈ మోటార్ అనేది ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది? భూమి నుంచి ఉన్న నీటిని
మనకి అందజేస్తుంది. సో ఆ భూమి నుంచి నీటిని లిఫ్ట్ చేయాలి, భూమి నుంచి పైప్స్ లోకి వాటర్ రావాలి, ట్యాంక్స్ ఫిల్ అవ్వాలి అంటే వీ నీడ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ ఈజ్ యూస్డ్ ఫర్ పంపింగ్ వాటర్. సో పొలాల్లో కూడా బోర్లలో వాటర్ రావాలి అంటే మోటార్ ఆన్ చేస్తారు. సో కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉపయోగం చేయకుండా మనము వాటర్ లిఫ్ట్ చేయలేం, కష్టం. సో లిఫ్టింగ్ వాటర్ యూజింగ్ ఎలక్ట్రిక్ పంప్స్. ఓకే, తర్వాత కుకింగ్ లో ఎలక్ట్రిక్ స్టవ్స్ వాడతాం ఇంట్లో. గీజర్ వాటర్ ని వేడి చేయడానికి, వేడి నీళ్ళు అవ్వడానికి మనం ఇలాంటి ఎలక్ట్రిక్ కెటిల్ కిచెన్ లో వాడతాం. అదే బాత్రూమ్ లో స్నానాలు చేయడానికి అట్లాంటివన్నీ చేయాల్సినప్పుడు మనము గీజర్ ఆన్ చేస్తాము. ఇమర్షన్ హీటర్ వాడతాము. అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీని ఉపయోగించి పనిచేసే వస్తువులు. ఓకే, ఆ తర్వాత కమ్యూనికేషన్, మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తాయి. మనకి ఫోన్ లో ఛార్జ్ అయిపోతే మనము దానికి ఒక వైర్ ని కనెక్ట్ చేసి ప్లగ్ సాకెట్ లో పెడతాం. ఎలక్ట్రిసిటీ సప్లై అవ్వడం మూలంగా మనం స్విచ్ వేసినప్పుడు ఫోన్ ఛార్జ్ అవుతుంది కదా. ఆ తర్వాత కంప్యూటర్లు మీరు చూసున్నట్టయితే అవి కూడా స్విచ్ బోర్డ్ కి కనెక్ట్ అయి ఉంటాయి, ఎలక్ట్రిసిటీని వాడతాయి. ఓకేనా. ఇంటర్నెట్ కనెక్షన్స్ మనకి పెట్టాలి స్కూల్లో, ఇంట్లో అంటే కూడా కరెంట్ ముఖ్యం. ఐ మీన్ ఎలక్ట్రిసిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాతది ఎంటర్టైన్మెంట్. ఇది కదా మీ అందరికి ఫేవరెట్. మీరు పాటలు వినాలన్నా, వీడియో గేమ్స్ లేకపోతే టీవీ చూడాలన్నా కూడా మనకి ఎలక్ట్రిసిటీ అవసరం. ఓకేనా. తర్వాత మెడికల్ యూస్. సో మెడికల్ ఫీల్డ్ లో మనం ఒక హాస్పిటల్ కి వెళ్తున్నాము, అక్కడ పెద్ద పెద్ద మషిన్లు ఉంటాయి. మనకి ఏమైనా హెల్త్ బాగాలేకపోతే వెళ్తాం కదా, అప్పుడు చెకప్ చేసుకోవడానికి అక్కడ పెద్ద పెద్ద మెషిన్లు ఉంటాయి. ఆ మెషిన్లన్నీ కూడా ఎలక్ట్రిసిటీని ఉపయోగించి పనిచేస్తాయి. ట్రాన్స్పోర్టేషన్ తర్వాతది. సో కొన్ని ఎలక్ట్రిక్ ట్రైన్స్ అండ్ వెహికల్స్, కొన్ని ఎలక్ట్రిక్ కార్స్ ఉంటాయి, బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్, అట్లాంటివి ఎలక్ట్రిసిటీని ఉపయోగించి చార్జ్ చేస్తారు. ఎలక్ట్రిక్ ట్రైన్స్ కూడా మనము వాడతాం. సో ఇవి కొన్ని యూసెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఇలాంటి పెద్ద పెద్ద టీవీలు, మషిన్లు వాడడానికి ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తున్నాం. మరి మనకి తెలిసిన కొన్ని చిన్న చిన్న వస్తువులు మన కోసం ఉపయోగపడుతుంటాయి కదా. ఉదాహరణకి టీవీ రిమోట్, టార్చ్ లైట్, ఇలాంటివన్నీ. ఇవన్నీ కూడా ఆన్ చేసినప్పుడు మనకి లైట్ ని ఇస్తాయి. మరి ఇవి వైర్ కి కనెక్ట్ అయి లేవు కదా, స్విచ్ బోర్డ్ కి కనెక్ట్ అయి లేవు కదా. మరి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, దానికి ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది? ఒక టార్చ్ లైట్ కానీ రిమోట్ కానీ మనం తీసుకున్నట్టయితే అవి ఎప్పుడు కూడా ఒక వైర్ కి కానీ ఒక స్విచ్ బోర్డ్ కి కనెక్ట్ అయి లేదు. దానికి ఎవరు ఎలక్ట్రిసిటీని అందజేస్తున్నారు? ఇలాంటి వస్తువులకు మనము సెల్ లేదా బ్యాటరీ, వీటిల్ని వాడుతాం. సో ఎలక్ట్రిసిటీ టు ద బల్బ్, చిన్న బల్బ్స్ కొన్ని ఉంటాయి కదా, దానికైనా టార్చ్ లో ఉండే బల్బ్ కైనా ఎలక్ట్రిసిటీ టు ద బల్బ్ ఇన్ ఏ టార్చ్ లో ఉండే బల్బ్ కి ఎలక్ట్రిసిటీని ఎవరు అందజేస్తారు? సెల్. ఇలాంటి సెల్ ఉంటుంది. సో ఇలాంటి సెల్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిసిటీని అందజేస్తుంది. సో దీంట్లో ఉండే పాజిటివ్ టెర్మినల్, నెగటివ్ టెర్మినల్, ఇవన్నీ చక్కగా అమర్చబడాలి ఆ టార్చ్ లైట్ లోపల. దాన్ని ఉపయోగించుకొని అది పనిచేస్తుంది. సో మనము ఒక్కొక్కసారి దీన్ని ఏమంటాము, బ్యాటరీ అంటాం. బట్ ఇక్కడ ఒకటే ఉన్నప్పుడు, వన్ సింగిల్ ఐటమ్ ఉన్నప్పుడు దాన్ని మనము సెల్ అనాలి. 2 సెల్స్ ఉంటే బ్యాటరీ అనొచ్చు. 2 సెల్స్, ఒక రిమోట్ లోపల 2 సెల్స్ పెడతాం కూడా, అప్పుడు ఇట్ ఫార్మ్స్ అ బ్యాటరీ. 2 లేదా 2 కంటే ఎక్కువ, 2 ఆర్ మోర్, దెన్ యూ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ బ్యాటరీ. ఒకటే ఉంటే సెల్. బ్యాటరీ మీరు రిమోట్ లో ఒక సెల్ తోనే అది పనిచేస్తుంది అనుకోండి, సడన్ గా రిమోట్ పనిచేయడం ఆగిపోయింది, అప్పుడు మీరు
బ్యాటరీ అయిపోయింది అనకూడదు, సెల్ అయిపోయింది అనాలి, ఎందుకంటే అక్కడ ఒకటే ఉంది కాబట్టి. ఓకే, సో చూడండి, ఇలా పాజిటివ్ అండ్ నెగటివ్ టెర్మినల్ ఆఫ్ ఎ సెల్. పైన ఒకటి ఇలాంటి మెటల్ క్యాప్ ఉంటుంది, కింద ఒక మెటల్ డిస్క్ ఉంటుంది. సో పైన ఏదైతే ఉందో అది పాజిటివ్, ఇలాంటి డిస్క్ లాంటిగా ఉన్నది ఇట్ ఇస్ అ నెగటివ్ టెర్మినల్. అక్కడ మార్క్ చేసి ఉంటుంది, ఒకసారి మనం మర్చిపోయినా మనకి కన్ఫ్యూజన్ లేకుండా మనం దాన్ని చూసి తెలుసుకోవచ్చు ఎటువైపు పాజిటివ్ ఏది నెగటివ్. ఓకేనా? సో మనం ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి కొన్ని డయాగ్రామ్స్ ని మనము చూస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, సింగిల్ సెల్ ఉంటే ఎలక్ట్రిక్ కాంపోనెంట్ అనాలి. ప్రతిసారి మనము ఆ సెల్ అని రాసినప్పుడు ఒక డయాగ్రామ్ లో వాడాలి అనుకోండి, దానికి ఒక సింబల్ ని వాడాలన్నమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, సెల్ అంటే ఇది సింబల్. ఓకే, సెల్ కి సింబల్ ఇలా ఉంటుంది. ఎలక్ట్రిక్ బల్బ్ అంటే మనం ఇలాంటి సెల్, ఇలాంటి సింబల్ ని యూజ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం డయాగ్రామ్స్ ని డ్రా చేస్తామో ఎలక్ట్రిసిటీ సర్క్యూట్స్ అవన్నిటిని గురించి డిస్కస్ చేసేటప్పుడు మనం ఇలాంటి సింబల్స్ ని వాడతాం. స్విచ్ ఆన్, స్విచ్ ఆన్ అని అన్నప్పుడు ఇలాంటి ఒక డయాగ్రామ్ ని మనము యూజ్ చేస్తాం, సింబల్. స్విచ్ ఆఫ్ అన్నప్పుడు ఇలాంటి ఓపెన్, అదే పైన స్విచ్ ఆన్ లాంటిదే కానీ క్లోజ్డ్ గా లేకుండా ఇలా ఓపెన్ గా ఉందన్నమాట. సో ఇది స్విచ్ ఆఫ్. ఓకే, బ్యాటరీకి ఇలాంటి ఒక సింబల్. బ్యాటరీ అంటే 2 or more సెల్స్ కదా, సో ఒక సెల్ యొక్క సింబల్ ఇది. సో 2-3 సెల్స్ ని కలిపినట్టు ఉన్నదే బ్యాటరీ యొక్క సింబల్. అదే మనం వైర్, ఎలక్ట్రిక్ వైర్ యొక్క సింబల్ ఇలాంటి సింగిల్ లైన్. ఓకే, సో ఇలా మనము ఎలక్ట్రిక్ సర్క్యూట్ యొక్క సింబల్స్ ని వాడతాం. తర్వాత మనకి బ్యాటరీస్ ఎక్కడ ఉపయోగపడతాయి? టీవీ రిమోట్స్ లో, టార్చ్ లో, క్యాల్కులేటర్లలో, అన్ని చోట్ల మనము బ్యాటరీ యూజ్ చేస్తాం. సో బ్యాటరీస్ ఏం చేస్తాయి? మనం ఒక రిమోట్ పని చేయట్లేదంటే దాన్ని వైర్ కి పెట్టాల్సిన అవసరం లేదు, దాని బ్యాటరీ యూజ్ చేసి, సెల్స్ యూజ్ చేసి దాన్ని మనం పని చేయడాన్ని చూస్తున్నాం. సో ఆ బ్యాటరీస్ ఏం చేస్తున్నాయి? ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఎనర్జీ. సో బ్యాటరీస్ ప్రొవైడ్ ఎనర్జీ టు మేక్ ఆల్ ద డివైజెస్, ఈ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి వితౌట్ ప్లగ్గింగ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఉపయోగం లేకుండా, వైర్ల సహాయం లేకుండా బ్యాటరీస్ మనకి ఈ టీవీ రిమోట్లని, టార్చ్, క్లాక్, గడియారాలు అండ్ క్యాల్కులేటర్స్ ని ఉపయోగపరచుకునేలాగా చేస్తున్నాయి. ఎనర్జీ, దే ఆర్ ప్రొవైడింగ్ ఎనర్జీ, బ్యాటరీస్ ప్రొవైడ్ ఎనర్జీ. ఓకే, రైట్. సో అరేంజ్మెంట్ అన్నమాట, ఇది మనం ఇంతకు ముందే చూసాం. సో సెల్స్ ఎలా అరేంజ్ చేశారు? ఇలా ఒక్కొక్కసారి ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసి ఉంటుంది. వైర్స్ తో ఇలా కనెక్ట్ చేసి ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఇంకొకటి ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టడం. ఓకే, సో దే ఆర్ అరేంజ్డ్. సో అరేంజ్ చేసేటప్పుడు సింబల్స్ ముఖ్యం. పాజిటివ్ టెర్మినల్, నెగటివ్ టెర్మినల్. మళ్ళీ ఈ నెగటివ్ టెర్మినల్ ని పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి. పాజిటివ్ పక్కన మళ్ళీ పాజిటివ్ పెట్టకూడదు, వర్క్ అవ్వదు. మనం యూజువల్ గా రిమోట్స్ లో పెట్టి సరిగ్గా పనిచేయట్లేదంటే మళ్ళీ తిప్పి పెడతాం కదా, అలాగే అన్నమాట. సో పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, అలా 2 బ్యాటరీస్ ని ఇక్కడ టూ సెల్స్ ని ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ 4 సెల్స్ ని తీసుకొని అలాగే ఒక సీక్వెన్స్ లో పెట్టాను. ఓకేనా? సో అలాగే మనకి ఇలాంటి టీవీ రిమోట్ ఓపెన్ చేసినప్పుడు, క్లాక్ ని ఓపెన్ చేసినప్పుడు ఇలాంటి ఒక బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఆ కంపార్ట్మెంట్ లో ప్లస్ మైనస్ సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ ని మనం చూసుకొని మన బ్యాటరీలో ఉన్న సింబల్స్ ని అక్కడ మ్యాచ్ చేయాలన్నమాట. బ్యాటరీ ఇలా ఉందనుకోండి, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ సెల్ ఇలా ఉంటే ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగటివ్ ఉంటే అదే విధంగా ఇక్కడ పాజిటివ్ నెగటివ్ అలా పెట్టి కనెక్ట్ చేయాలి. ఇక్కడ నెగటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. సో ఈ బ్యాటరీ ఏదైతే ఉందో దీన్ని మనం తిప్పి పెట్టాలి. ఓకే, సో ఇవన్నీ మనకి నేర్చుకున్న సింబల్స్ అండ్ వాటి యొక్క యూజ్ అన్నమాట. చూడండి, సింపుల్ సర్క్యూట్. మనము ఇలా ఒక సర్క్యూట్ ని రిప్రజెంట్ చేయాలి. మనము ఇది డయాగ్రామ్.
సో ఇది చూసారా, ఇది ఒక సర్క్యూట్ డ్రా చేయమని చెప్పారనుకోండి, డ్రా సింపుల్ సర్క్యూట్ అన్నారనుకోండి. ఇక్కడ మనకి డయాగ్రామ్ 1, డయాగ్రామ్ 2 ఏం చేశారు వీళ్ళు, మనకి సర్క్యూట్ అంటే ఏం కావాలి, వైర్స్ కావాలి. ఎస్, వైర్స్, బల్బ్, తర్వాత సెల్, స్విచ్. ఓకే, ఈ మొదటిదేమో యాక్చువల్ డయాగ్రామ్ ని యూజ్ చేసి వాడింది. సెల్ అంటే సెల్లే పెట్టారు చూడండి, దిస్ ఇస్ ద సెల్, సెల్ సింబల్ కాదు, సెల్. వైర్ అంటే రియల్ వైర్, బల్బ్. ఓకే, బల్బ్ ఉంది. తర్వాత స్విచ్, స్విచ్ ని ఇలా రిప్రజెంట్ చేశారు. ఇది కష్టం కదా, ఇలా డయాగ్రామ్ డ్రా చేయడము మనకి కష్టం, టైం టేకింగ్. దాని బదులుగా సింబల్స్ వాడడం ఈజీ. బల్బ్ అంటే మనం నేర్చుకున్నాము, దిస్ ఇస్ ద సింబల్ అని చెప్పేసి. సో ఆ బల్బ్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించి డ్రా చేయడము మనకు ఈజీ. ఎస్. తర్వాత వైర్ అంటే ఇది వైర్, దిస్ ఇస్ ద వైర్, ఈ లైన్సే వైర్. దాని బదులు ఇలాంటి వైర్స్ అన్ని డ్రా చేయాలంటే కష్టం. స్విచ్ కి ఇది సింబల్, సో అది డయాగ్రామ్ లో వాడడం ఈజీ. సెల్ కి ఇది సింబల్. సో ఇలా సింబల్స్ మనము ఎందుకు నేర్చుకున్నాము, ఈ సింబల్స్ ఎందుకు నేర్చుకున్నామంటే దీనిని డయాగ్రామ్ లో వాడడం బదులు దీన్ని వాడతాం. దిస్ ఈస్ యూస్డ్, ద సింబల్స్ ఆర్ యూస్డ్. ఓకే, దే ఆర్ ఇంపార్టెంట్. స్విచ్ అనగానే మనము ఈ సింబల్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఓపెన్ అంటే స్విచ్ ఆన్ అంటే ఏం సింబల్, ఆఫ్ అంటే ఏంటి సింబల్ అనేవి గుర్తుపెట్టుకుంటే ఈజీ. చూసారా, ఇలా అన్నమాట. సో స్విచ్ ఆన్ అన్నప్పుడు దాని అర్థం ఏంటి, స్విచ్ ఆన్ అంటే ఈ సెల్స్ లో నుంచి ఎనర్జీని ఉపయోగించుకొని ఎలక్ట్రిసిటీ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్. ఓకే, అండ్ దెన్ దాని మూలంగా ఏమవుతుంది, when the switch is on, the electricity will flow and bulb ఇలా glow అవుతుంది. Switch is on, there is a flow of electricity, it forms a complete circuit. So పాజిటివ్ టర్మినల్ నుంచి నెగటివ్ టర్మినల్ దాకా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. కరెంట్ ఫ్లోస్ త్రూ ద హోల్ సర్క్యూట్ స్విచ్ ఆన్ లో ఉన్నప్పుడు. అదే స్విచ్ ఆఫ్ లో ఉంది అనుకోండి, చూసారా, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వడం కట్ అయిపోతుంది. సో ఇక్కడికి సప్లై రాదు. అప్పుడు ఈ గ్లో ఏదైతే, ఈ బల్బ్ ఏదైతే ఉందో, ఇట్ డస్ నాట్ గ్లో, ఇట్ కెనాట్ గ్లో. ఓకే, సో ఇది ఆఫ్, స్విచ్ ఆఫ్. ఓపెన్ గా ఉంటుంది సర్క్యూట్, ఓపెన్ సర్క్యూట్ ఇది. అప్పుడు ద సర్క్యూట్ ఈస్ ఇన్కంప్లీట్. ఫస్ట్ దాంట్లో కంప్లీట్, సెకండ్ దాంట్లో ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. సో దెర్ ఇస్ నో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ద బల్బ్ డస్ నాట్ గ్లో. సో స్విచ్ కి సర్క్యూట్ కి ఉన్న కనెక్షన్ అది. సో స్విచ్ ఏమో ఎప్పుడైతే ఆన్ లో ఉంటుందో అప్పుడు ఇట్ ఈస్ క్లోజ్డ్, the circuit is closed and the current flows from positive terminal to negative terminal. దాని మూలంగా కరెంట్ పాస్ అవుతే ఏమవుతుంది, మనం సర్క్యూట్ లో ఒక బల్బ్ పెట్టి టెస్ట్ చేసినప్పుడు ఇట్ విల్ గ్లో. అదే స్విచ్ ఆఫ్, హియర్ ద స్విచ్ ఈస్ ఆఫ్. ఓకే, సో స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ కెనాట్ ఫ్లో ఇన్ దట్ సర్క్యూట్ అండ్ ద బల్బ్ డస్ నాట్ గ్లో. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక చిన్న క్విజ్ చేద్దాం, చూద్దాం మీరు గుర్తు పెట్టుకున్నారా ఈ టాపిక్స్ అన్నిటిని అని చెప్పేసి. అందరూ kahoot.it లో లాగిన్ అవ్వాలి.
Ma'am, you are in mute, ma'am. ఓకే, సో ఒకసారి మనము దీన్ని రివైజ్ చేద్దాము. ఐఎమ్ సారీ, మన మ్యూట్ లో ఉండిపోయాను. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే, మనం సర్క్యూట్ లో ఇలా చూసినప్పుడు, లెట్ మీ రీడ్ దిస్. ఓకే, సో ఇది ఒక సర్క్యూట్ కదా, ఇది ఈజీయే, మీ అందరికి చక్కగా ఫాస్ట్ గా అర్థమైపోతుంది. ఇది సర్క్యూట్ కదా. సో మనం ఏం చెప్పుకున్నాము, ఇలాంటి వైర్స్ ని వాడతాము సర్క్యూట్ లో అని చెప్పుకున్నాం. సో ఈ వైర్స్ లోపల ఒక ఇలాంటి కాపర్ మెటీరియల్ ఉంటుంది. ఈ కాపర్ అనేది ఏంటి, ఒక విధమైన మెటల్. సో దీస్ మెటల్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, అంటే ఎలక్ట్రిసిటీని వాటి ద్వారా ప్రవహించడానికి అనుమతిస్తాయి. దే ఆర్ కాల్డ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎస్, సో ఒక్కొక్కసారి మనకి వైర్స్ పట్టుకుంటాం కదా, మనం చార్జ్ పెట్టేటప్పుడు టీవీ వైర్స్ ని ఆన్ చేసినప్పుడు కూడా ఆ వైర్ ని మనం ఒక్కొక్కసారి పట్టుకుంటాం, మనకి షాక్ కొట్టదు. ఎందుకు అంటే ఆ వైర్స్ పైన ఇలాంటి ప్లాస్టిక్ మెటీరియల్ తో ఇన్సులేట్ చేయబడింది. సో దీస్ ఆర్ కాల్డ్ ఇన్సులేటర్స్. సో కండక్టర్స్ అంటే ఏవైతే పదార్థాలు వాటి నుంచి కరెంట్ ని పాస్ అవ్వడానికి అనుమతిస్తాయో అవి కండక్టర్స్. దే ఆర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మెటల్స్, వాటర్, ఇవన్నీ కూడా కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అదే మనము రబ్బర్, ప్లాస్టిక్ ఇలాంటి మెటీరియల్స్ అన్ని దే డోంట్ అలౌ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్. వాటిల్ని మనము ఇన్సులేటర్స్ అంటాం. మనం ఎలక్ట్రిసిటీతో పనిచేసేటప్పుడు ఒక్కొక్కసారి మన ఇంట్లో వైర్స్ అవన్నీ ఎవరైనా బిగించే వాళ్ళని చూస్తే వాళ్ళు కాళ్ళకి చెప్పులు వేసుకుంటారు. ఎందుకు అంటే రబ్బర్ గ్లౌజ్ వేసుకుంటారు కొంతమంది, బికాస్ ఎలక్ట్రిసిటీని అది అనుమతించదు కాబట్టి. సో కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ when you are learning about electricity. So conductor is a material that allows electricity to pass through it. వాటి ద్వారా ఎలక్ట్రిసిటీని అనుమతిస్తాయి, అవే కండక్టర్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి, కాపర్, అల్యూమినియం, ఐరన్, సిల్వర్, గోల్డ్, గ్రాఫైట్, ఇలాంటివన్నీ మెటల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీని అనుమతిస్తాయి. దే అలౌ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ ఇట్. సో ఆ వైర్ లో లోపల కాపర్ ఉంది కాబట్టే మనకి ఎలక్ట్రిసిటీని అది అనుమతిస్తుంది. దాని వల్లనే మనం పెట్టిన బల్బ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గ్లోయింగ్. ఓకే, అదే ఈ వైర్ లోపల రబ్బరే ఉందనుకోండి, జస్ట్ ప్లాస్టిక్, లోపల కాపర్ లేదనుకోండి, ద బల్బ్ విల్ నాట్ గ్లో, బికాస్ ఈ సెల్ నుంచి ఎలక్ట్రిసిటీని అది అనుమతించదు. ఓకేనా. తర్వాత ఇన్సులేటర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్ ఈజ్ ఎ మెటీరియల్, that does not allow ఎలక్ట్రిసిటీని వాటి ద్వారా అనుమతించదు. that does not allow electricity to pass through it. ఉదాహరణలు ఏంటి, ప్లాస్టిక్, రబ్బర్, వుడ్, గ్లాస్, పేపర్ మరియు గాలి, ఎయిర్. సో ఇలాంటి మెటీరియల్స్ అన్ని దే ఆర్ కాల్డ్ ఇన్సులేటర్స్. దే డు నాట్ అలౌ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ ఇట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, కండక్టర్స్ హెల్ప్ ఎలక్ట్రిసిటీ ఫ్లో. ఇన్సులేటర్స్ ఏం చేస్తున్నాయి, దే డోంట్ అలౌ ఎలక్ట్రిసిటీ బట్ ఆల్సో దే ప్రొటెక్ట్ us ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్. సో రబ్బర్ అనే ఒక వస్తువు ఉంది, అది మనల్ని ఎలక్ట్రిసిటీ మనకి షాక్ తగలకుండా ఆపుతుంది. కండక్టర్స్ హెల్ప్ ఎలక్ట్రిసిటీ ఫ్లో. సో ఇవి రెండు కూడా ఇంపార్టెంట్, మన కండక్టర్స్ కూడా ఇంపార్టెంట్, ఇన్సులేటర్స్ కూడా ఇంపార్టెంట్. చూడండి, ఓకే, సో ఇక్కడ మనకి ఒక సెల్ ఉంది. దిస్ ఈజ్ అ సెల్, దిస్ ఈజ్ అ బల్బ్ కదా. సో ఈ బల్బ్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, అది గ్లో అవుతుందా, గ్లో అవ్వట్లేదు. ఎందుకు, ఇక్కడ సర్క్యూట్ లో చూడండి, there is nothing, the circuit is broken, it's an open circuit, so there is no electricity. ఇక్కడ
ఈ వైర్స్ కి ఒక కీ పెట్టారు. ఈ కీ దేంతో చేయబడింది? ఒక మెటల్ తో, మేబీ అయాన్ అలాంటి ఒక మెటల్ తో చేయబడిన ఒక కీ. సో ఇలా అయాన్ లాంటి మెటల్ ని వాడినప్పుడు చూడండి, ఇక్కడ వైర్ లేదు, కీ పైన ఏం వైర్ లేదు, కనెక్ట్ చేసి ఉంది. సో ఏమవుతుంది, ఈ సెల్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది ఈ కీ నుంచి పాస్ అయ్యి మళ్ళీ ఈ వైర్ ద్వారా వెళ్తుంది. సో ఎలక్ట్రిసిటీ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. దిస్ ఈజ్ అ కండక్టర్. ఇట్ ఈస్ అలౌవింగ్ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ ఇట్. దాని మూలంగా ఏమవుతుంది, బల్బ్ గ్లో అవ్వడాన్ని మనము చూస్తున్నాం. ఓకేనా? సో దీస్ వైర్స్ ఆర్ conducting electricity and this key is also a conductor of electricity. ఓకేనా? సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో అలా కొన్ని మెటల్స్, అదే మనం ఇక్కడ రబ్బర్ తీసుకున్నాం అనుకోండి, ఒక రబ్బర్ ముక్క పెట్టారనుకోండి మీరు, మీకు ఈ బల్బ్ గ్లో అవ్వదు. ఉదాహరణకి ఇదే ఒక రబ్బర్ అనుకోండి, ఇరేజర్. సో ఇరేజర్ ని మీరు తీసుకున్నట్టయితే, ఇరేజర్ ఇస్ మేడ్ ఆఫ్ రబ్బర్, ఇట్ హ్యాస్ లాటెక్స్. సో అప్పుడు ఇట్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో బల్బ్ గ్లో అవ్వదు. సో కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ యొక్క ఉపయోగం అది. చూద్దామా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మనము. చూడండి, ఇక్కడ మనకి చాలా వస్తువులు ఉన్నాయి, రైట్? ఇది మన సర్క్యూట్. ఈ సర్క్యూట్ లో నేను మొదట కీ పెడతాను. చూసారా, కీ ఈజ్ మేడ్ ఆఫ్ మెటల్. సో అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది, దాని మూలంగా సర్క్యూట్ లో బల్బ్ గ్లో అవుతుంది. ఇరేజర్ ని పెడదాం, బల్బ్ ఈజ్ నాట్ గ్లోయింగ్. సి, ఇక్కడ బల్బ్ గ్లో అవ్వట్లేదు, బికాస్ ఇరేజర్ ఈజ్ మేడ్ ఆఫ్ రబ్బర్ అండ్ రబ్బర్ ఈజ్ అన్ ఇన్సులేటర్. ఇట్ ఈస్ నాట్ ఎ కండక్టర్. Scale, wood is a plastic. This scale is made of plastic. Plastic is also a bad conductor of electricity. It does not conduct electricity. It's an insulator. Wood తో చేసినా కూడా it will not bulb glow అవ్వదు, because wood కూడా insulator. Match stick, wood, so no electricity. Okay, so glass పెడదాం. No, glass, bangle ఏదైనా కూడా కండక్టర్ కాదు, ఇట్స్ అన్ ఇన్సులేటర్. అదే ఐరన్ నెయిల్, ఐరన్ ఇస్ అ మెటల్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఎలక్ట్రిసిటీ ఈస్ గ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. సో ఇదే డిఫరెన్స్ బిట్వీన్ కండక్టర్ అండ్ ఇన్సులేటర్. ఓకే, సో ఈ టాపిక్ కి సంబంధించిన క్విజ్ ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. అందరూ kahoot.it లో లాగిన్ అవ్వాలి.
సో ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి మీరు. ఎస్, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో పోడియం చూద్దాము. ఇప్పుడు ఎవరెవరు విన్నర్స్ ఏంటి చూద్దాము. ఎస్, థర్డ్ ప్లేస్ లో ఎస్ఆర్ఆర్ గుంటూరు, సెకండ్ ప్లేస్ లో జెడ్పిహెచ్ఎస్ మొగరాల, అండ్ ఫస్ట్ ప్లేస్ లో బిహెచ్ఎస్ సోంపేట. వండర్ఫుల్. సో లాస్ట్ క్విజ్ అప్పుడు కూడా ఐ థింక్ మ్యూట్ లో ఉండిపోయింది. సో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు లాస్ట్ క్విజ్, అండ్ దిస్ క్విజ్ ఆల్సో గుడ్. యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. సో పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ కదా, సో మీరు అందరూ చక్కగా పార్టిసిపేట్ చేయండి. సో ఇది ఇవాళటి మన క్విజ్ అండ్ టాపిక్స్ మనం నేర్చుకున్నది. సో మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీట్ అవుదాము. సో ఇవాళ టాపిక్స్ ని రివైజ్ చేసుకోండి, and see you all in our next class. So I thank the school management, support staff, teachers, and the students for active participation. Jai Vidya Shakti, Jai Hind. Thank you.